నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్యలో వార్ జరిగితే, అక్కడెక్కడో వార్ జరిగితే, ఇక్కడ మన భారత్ మీద పుట్టగొట్టారు అని జెప్పేసి ఇలా సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. ఎందుకంటే గ్యాస్ షార్టేజ్. సో, ఈ షార్టేజ్ అసలు ఎందుకొచ్చింది? ఇంకా ఎన్ని రోజులు ఉండబోతుంది? అనే విషయాలైతే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఫైనాన్షియల్ అడ్వైజర్ గిరిబాబు గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఇప్పటికే మనం చూసాం హైదరాబాద్, ఢిల్లీ, బెంగుళూరు ఇలాంటి సిటీస్‌లలో చాలా హోటల్స్, హాస్టల్స్ అండ్ ఇంకా ఇతర చాలా వరకైతే క్లోజ్ చేసేసారు. ఇంకా ఇది ఎన్ని రోజులు ఉండొచ్చు? అసలు ఈ గ్యాస్ షార్టేజ్ అనేది ఎందుకొచ్చింది సార్? యాక్చువల్‌గా ఇండియాలో గ్యాస్ ప్రొడ్యూస్ చేసేది నాట్ ఈవెన్ 10%. హ్మ్. 90% ఆఫ్ గ్యాస్ మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. ఈ ఇంపోర్ట్ అయ్యే గ్యాస్ అంతా కూడా గల్ఫ్ ఆఫ్ హార్మోజ్ నుంచి 80% వస్తది. ఇంపోర్ట్ చేసే 90%లో అవును. 80% గల్ఫ్ ఆఫ్ హార్మోజ్ నుంచే వస్తుంటది. దీన్ని ఇరాక్ కంట్రోల్‌లో ఉంది మొత్తం. ఇరాక్ వాళ్ళు క్లియర్‌గా దీన్ని మొత్తం క్లోజ్ చేశారు. అండ్ క్లోజ్ చేయడమే కాకుండా వేరే కంట్రీస్ నుంచి వచ్చే షిప్స్‌ని కూడా వాళ్ళు బాంబింగ్ చేస్తున్నారు. హ్మ్. దాంతోటి ఈ షిప్ ట్రావెల్ చేసేప్పుడు ఇన్స్యూరెన్స్ కంపెనీస్ ఖచ్చితంగా ఇన్షూర్ చేస్తాయి వీటిని. ట్రాన్సిట్ ఓకే. ఇన్స్యూరెన్స్ అంటారు. ఇప్పుడు అన్ని ఇన్స్యూరెన్స్ కంపెనీస్ ఆపేసాయి. ఇన్షూర్ చేయట్లేదు. ఇన్సూరెన్స్ లేకుండా ఆ రూట్‌లో వెళ్ళడం చాలా రిస్క్‌తో కూడుకున్నది. హ్మ్. కనుక చాలా వరకు ట్రాన్స్‌పోర్ట్ ఆగిపోయింది. ఇలా ఆగిపోవడం వల్ల ఇండియాకి రెగ్యులర్‌గా రావాల్సిన గ్యాస్ రాకపోవడం వల్ల ఇక్కడ కన్జంప్షన్ మాత్రం ఆగదు కదా! 150,00,00,000 భారతీయులు కన్జ్యూమ్ చేస్తూనే ఉంటారు. అవును. సో, అలా కన్జంప్షన్ ఆగలేదు. బట్ సప్లైస్ ఆగిపోయాయి. అందువల్ల ఒక్కసారిగా షార్టేజ్ స్పర్ట్ అయింది. హ్మ్. అందువల్ల ఈ షార్టేజ్ ఇంకా ముందుకు వెళ్ళి ఇంకా ఇబ్బందులు కలగజేయకుండా ఉన్న గ్యాస్‌ని కొంచెం రిలీజ్ చేస్తున్నాయి మన గవర్నమెంట్ కంపెనీస్ కూడా. హ్మ్. అందుకనే ఇదివరకు మీరు గ్యాస్ బుక్ చేసి గానీ ఇట్లా నంబర్‌కి కొట్టగానే కనెక్ట్ అయ్యేది. ఇప్పుడు అలా కాదు. మినిమమ్ 21 డేస్ తర్వాత గానీ మళ్ళీ మీకు బుక్ చేయడానికి అలౌ చేయట్లేదు. ఇమ్మీడియేట్ హ్మ్. రెస్ట్రిక్షన్స్ పెట్టేశారు. అలా రెస్ట్రిక్షన్స్ పెట్టకపోతే ఉన్న సప్లైస్ కొద్దిమందే తీసుకొని కంట్రోల్‌లో పెట్టుకుంటే అందరికీ ఇబ్బందవుతది. అవును. అందులో కమర్షియల్ గ్యాస్ చాలా ఇంపార్టెంట్. హాస్టల్స్‌లో, హ్మ్. రెస్టారెంట్‌లలో, ఫుడ్ ప్లేసెస్‌లలో గ్యాస్ లేకుండా చేయలేరు. సో, వాళ్ళకి గ్యాస్ నిరంతరం సప్లై అవుతూ ఉండాలి. అవును. వాళ్ళకి ఇబ్బందవుద్దని చెప్పేసి ఉన్న కొద్దిపాటి సప్లైస్‌ని రేషన్‌గా రిలీజ్ చేస్తుంది గవర్నమెంట్. అందుకనే అందరిని రెస్ట్రిక్ట్ చేసేసింది. మీరు ఇష్టం వచ్చినట్టుగా బుక్ చేయకండి. హ్మ్. 21 డేస్ తర్వాత కానీ మళ్ళీ బుక్ చేయడానికి లేదు డొమెస్టిక్‌లో. కమర్షియల్ కూడా అలాగే చేస్తున్నారు. అయితే ఈ గల్ఫ్ ఆఫ్ హార్మోజ్‌లో పొద్దున వచ్చిన న్యూస్ ఏంటంటే ఇండియాకి మాత్రము వాళ్ళు పంపడానికి అలౌ చేస్తున్నారు. ఇండియన్ ఫ్లాగ్ పెట్టుకొని ఇండియాకి సంబంధించిన కార్గో గనక వస్తే మేమేం బాంబింగ్ చేయము అని ఇరాన్ ప్రకటించింది. ఇట్స్ ఎ హ్మ్. గుడ్ న్యూస్ ఫర్ అస్. సో, డెఫినెట్లీ ఈ సప్లైస్ మెరుగవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. అండ్ ఆల్రెడీ ఇండియా ఫ్లాగ్ పెట్టుకొని 2 షిప్స్ పాస్ అయ్యాయి కూడా. రెండోది ఏంటంటే ఈ ఈ కంట్రీస్ అన్నీ కూడా ఈ గ్యాస్ ప్రొడక్షన్ ఆపేస్తున్నారు వాళ్ళు. ఆ! ఎందుకంటే ప్రొడ్యూస్ చేశాక దాన్ని సప్లై చేయాలి కదా! దాన్ని నిల్వ హ్మ్. చేయలేరు దాన్ని. కనుక నిల్వ చేయలేరు కాబట్టి ప్రొడ్యూస్ చేసిందంతా సప్లైస్ చేసేస్తా ఉంటారు. సప్లైస్ వెళ్ళట్లేదు ఇక్కడ నుంచి. అందుకే ప్రొడక్షన్ ఆపేశారు. అందుకే ఒక్కసారిగా ప్రైస్ కూడా స్పట్ అయింది. బట్ అవును. ఇండియా పరంగా మాత్రం అంతగా ప్రాబ్లమ్ ఉండకపోవచ్చు. బికాజ్ ఆల్రెడీ వాళ్ళు ఇరాన్ వాళ్ళు అగ్రీ అయ్యారు. ఇండియా సంబంధించినవి పంపడానికి ఇండియా ఫ్లాగ్ పెట్టుకొని మీరు వెళ్ళండి. మేము గ్రీన్ సిగ్నల్ ఇస్తాము అని గల్ఫ్ ఆఫ్ హార్మోజ్‌లో వాళ్ళు చెప్పేశారు హ్మ్. క్లియర్‌గా కూడా. సో, ఆల్రెడీ ఒక షిప్ కూడా వచ్చేసింది కాబట్టి ఇంకా ప్రాబ్లమ్ ఉండకపోవచ్చు. సార్, ఒకవేళ ప్రాబ్లమ్ ఉంటుంది అనుకున్నా గాని మనకి రష్యాతో ఏమైనా ఇంకా ఒప్పందాలు కుదిరితే గనక ఆ! రష్యా నుంచి ఏమైనా హెల్పింగ్ హెల్ప్ తీసుకోవచ్చా? అవుతది. ఆల్రెడీ క్రూడ్ ఆయిల్‌లో మనకు చాలా హెల్ప్ అయింది. హ్మ్. ఇంటర్నేషనల్ వైస్‌గా $80 ఉన్నప్పుడు మనం $60కే రష్యా నుంచి తీసుకున్నాము. అవును. బై పేయింగ్ ఇన్ లోకల్ రష్యా కరెన్సీ. అది కూడా ఒక అడ్వాంటేజ్ ఇండియాకి. హ్మ్. కనుక అక్కడి నుంచి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఈ గల్ఫ్ నుంచి కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఆహ్, హ్మ్. ఆహ్, ఆహ్, హ్మ్. గల్ఫ్ గల్ఫ్ ఆఫ్ హోర్ముజ్ నుంచి కూడా. మిడిల్ ఈస్ట్‌లో నుంచి కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సౌదీ అరామ్‌కో కూడా చర్చలు జరుపుతోంది. అండ్ రెండోది ఏంటంటే దాదాపుగా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అన్నీ కూడా అమెరికన్ బేస్ ఇవ్వడానికి వీళ్ళు రెస్ట్రిక్ట్ చేస్తున్నారు. మేమింకా మా అమెరికాకి వాడుకోవడానికి మా ప్రాంతాలు ఇవ్వము. ఇలా ఇవ్వడం వల్ల మాకు ఇరాన్‌తో ఇబ్బందవుతోంది. ఇరాన్ మా హ్మ్. మీద బాంబింగ్ చేస్తుంది కాబట్టి మేమింక ముందు ఈ అమెరికన్ బేస్‌ని మొత్తాన్ని ఇక్కడ తీసేయడమో, లేకపోతే ప్రస్తుతానికి వాడకుండా ఉండడమో చేయండి అని చెప్తున్నారు. సో, ఒక విధంగా చెప్పాలంటే కొంచెం అనిశ్చిత పరిస్థితి తగ్గుతున్నట్టే దీనితోటి. సో, హ్మ్. దానివల్ల నెమ్మదిగా సప్లైస్ పెరిగాయంటే ఇంకా ప్రాబ్లమ్ ఉండదు. డెఫినెట్‌లీ నెక్స్ట్ వీక్‌లో మనం పాజిటివ్ న్యూస్ చూస్తాం. హ్మ్. హ్మ్. సార్, పాజిటివ్ అంటున్నారు. అదంతా ఓకే. మంచి మాటనే అనుకోవచ్చు. బట్ ఏంటంటే ఇక్కడ వార్ ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుందో మనం ఇంకా ఊహించలేం గాబట్టి, ఒకవేళ ఇంకా 10 రోజులు, 15 రోజులు ఇలానే కొనసాగితే గనక మన పరిస్థితి ఏంటి సార్? అదే ఇప్పటి వరకు కూడా ఎటువంటి వార్ గురించి ఒక న్యూస్ లేదు. హ్మ్. డైరెక్షన్ లేదు. సో, వీళ్ళు ఏస్తుండ్రు. ఇరాన్ కూడా అవును. తగ్గట్లేదెక్కడ. అది హ్మ్. కొత్త లీడరొచ్చాడు. తను కూడా ఎక్కడ తగ్గకుండా చేస్తూనే ఉన్నాడు. కానీ ఇండియా పరంగా మాత్రం ఇబ్బంది తలెత్తకపోవచ్చు. హ్మ్. సో, ఇండియా వరకు మన కార్గో షిప్స్ రావడానికి ఒప్పుకున్నారు కాబట్టి, ఓకే. వార్ కొనసాగినప్పటికీ ఇండియా పరంగా సప్లైస్ రావడానికి స్కోప్ ఎక్కువుంది కాబట్టి హ్మ్. ఇబ్బంది లేదు ఇండియా పరిస్థితిలో. కానీ ఓవరాల్‌గా అయితే ఇంకా వార్ సద్దుమణగడం గానీ, సీజ్ ఫైర్ అవ్వడం గానీ, లేదా బయలాటరల్ అగ్రీమెంట్స్ గానీ, లేదా చర్చలు జరగడం స్టార్ట్ అవ్వలేదు ఇప్పటిదాకా. హ్మ్. బట్ డెఫినెట్‌లీ ఇంతలా కంటిన్యూ అవ్వడం ఎవరికీ మంచిది కాదు. అవును. అసలు ఎటువంటి డైరెక్షన్ లేకుండా వెళ్ళిపోతోంది. హ్మ్. వీళ్ళు వాళ్ళ మీద, వాళ్ళు వీళ్ళ మీద ఏసేసుకుంటున్నారు.
న్యూస్ చూస్తే భయంకరంగా ఉంది పరిస్థితి. బట్ డెఫినెట్లీ అది సద్దుమణగడానికి స్కోప్ ఉంది. నెమ్మదిగా ఒక 1 వీక్‌లో గనుక సద్దుమణిగితే అన్నీ సెట్ అయిపోతాయి. సో, దాదాపు అంటే ఇంకొక 1 వీక్ ఉండొచ్చంటారు. అంటే మోస్ట్‌లీ, మనకి మోస్ట్‌లీ. మళ్ళీ సప్లై అనేది స్టార్ట్ అయింది కాబట్టి మళ్ళీ మన ఆల్రెడీ గల్ఫ్ ఆఫ్ హార్మజ్ నుంచి ఇండియన్ కార్గో వస్తోంది. ఈరోజు న్యూస్ హ్మ్. కూడా వచ్చింది. కనుక ప్రాబ్లమ్ లేదు. ఓకే. అంటే ఇంతకుముందు మనకు ఒక్క రోజుకి దాదాపు కొన్ని షిప్స్ అనేటివి వచ్చేటివి. ఇప్పుడు గూడా అలానే వస్తాయా? లేదంటే మళ్ళీ ఏమైనా తగ్గే అవకాశం ఉందంటారా? అలాగే స్టార్ట్ అయింది కదా! హ్మ్. అట్‌లీస్ట్ 1, 2 అయితే వస్తున్నాయి. ఒకసారి వార్ కూల్ అయిందంటే రెగ్యులర్‌గా కూడా వచ్చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఆ! ప్రాబ్లమ్ ఉండకపోవచ్చు. సరే ఇక్కడ చాలా మంది గూడా ఇంకొకటి ఏమనుకుంటున్నారంటే గ్యాస్ ఒక్కటే కాదు. అంటే ఫ్యూయల్‌కి సంబంధించి పెట్రోల్ గానివ్వండి, అవును. డీజిల్ క్రూడ్ ఆయిల్. గానివ్వండి. సో, ఆ క్రూడ్ ఆయిల్ గూడా ఇంకా రేట్స్ పెరిగే అవకాశం ఉందని గూడా అంటూ ఉన్నారు. సో, అవును. ఇది ఎలా చూడొచ్చు సార్? అంటే అంటే మార్కెటింగ్ ప్రకారం చూసుకుంటే అంటే గనక. సప్లైస్ ఆటోమేటిక్‌గా ఆగిపోతే హ్మ్. డిమాండ్ ఆగదు కదా! డిమాండ్ స్పట్ అవుతది. సో, అవును. డెఫినెట్‌లీ ప్రైస్ ఇంక్రీజ్ అవ్వడం ఛాన్స్ ఉంది. కానీ ఇప్పటివరకైతే గవర్నమెంట్ పెంచలేదు ప్రైస్. ఉన్న హ్మ్. సప్లైస్‌నే నడిపిస్తున్నారు. ఆల్రెడీ ఇవాల్టి వరకు కూడా మనకు మోర్ దెన్ 60 డేస్‌కి సరిపడా సప్లైస్ ఉన్నాయని గవర్నమెంట్ కూడా రిలీజ్ చేసింది. హ్మ్. కనుక కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే ఆ మోర్ దెన్ 60 డేస్ నుంచి తగ్గుతుంటే దెన్ సప్లైస్ తగ్గిపోవడము, బ్లాక్ మార్కెటింగ్ పెరగడము, ప్రైస్ పెంచడం చేస్తారు. ఇప్పటివరకైతే ఆ సిట్యుయేషన్ రాలే ఇంకా. హ్మ్. అంటే ఇంకొక 3, 4 డేస్‌కి ఇది కంటిన్యూ అయ్యి, ఇంకొక 4, 5 డేస్ గనక అనిశ్చితి ఇలాగే ఉంటే అప్పుడు ఆ! పరిస్థితుల్లో మార్పు రావచ్చు. అప్పుడేమన్నా ఛాన్సెస్ ఉన్నాయి పెరగడానికి ఇంకా. సరే బట్ ఇప్పుడు ఇప్పటికైతే కూల్. అదే. హ్మ్. సార్ నాట్ ఓన్లీ హాస్టల్స్, హోటల్స్ అని గాకుండా ఎవరికైతే హోమ్స్‌కి అంటే నార్మల్‌గా ఇంట్లో డొమెస్టిక్ డొమెస్టిక్ వాళ్ళు గూడా నార్మల్‌గా బుక్ జేసినా రావట్లేదు కాబట్టి రావట్లేదు. వాళ్ళు ఎలక్ట్రికల్ స్టవ్స్ అనేది ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. సో, దాన్ని గూడా రేట్స్ పెంచేసారని జెప్పేసి ఒక న్యూస్ ఒస్తూ అవును. ఉంది. అవును. సో, ఇది అసలు పెంచుకోవడానికి గవర్నమెంట్ ఎలా పర్మిషన్ ఇచ్చింది? ఎలక్ట్రికల్ అంటే కరెంట్ పెరగడం కాదు. కన్జంప్షన్ పెరిగిపోతుంది కదా! అవును. మన డొమెస్టిక్ కరెంటే వాడుతున్నారు. హ్మ్. అందులో బిల్లు పెరిగిపోతది. ప్రైస్ యూనిట్ పెరగడం ఐ కాదది. మీన్ ఎలక్ట్రికల్ స్టవ్ కొనుకొచ్చుకున్నా గానీ ఆహా! అదేంటంటే ఇంతకుముందు ఒక 500 ఉంటే ఇప్పుడు డైరెక్ట్ రూ. 1000 వరకు గూడా పెంచేసారని సింపుల్ ఏం జెప్పేసి లేదు. ఇదంతా బిజినెస్ గదా! అదే. ఎప్పుడైతే ఆ సప్లైస్ కాన్స్టెంట్ ఉండి డిమాండ్ పెరుగుద్దో ప్రైస్ ఇంక్రీజ్ చేసేస్తారు. అంతే. ఇప్పుడు కొన్ని చోట్ల చూడండి మనకు వాటర్ బాటిల్ అన్ని చోట్ల రూ. 20 దొరికితే హ్మ్. కొన్ని చోట్లకెళ్తే రూ. 40, రూ. 50 అమ్ముతారు. అవును. ఒక జాతరలో అలాంటి వాటిల్లో ప్రైస్ పెంచేస్తారు. అక్కడ హ్మ్. అవసరాలున్నాయి. డిమాండ్ ఎక్కువుంది. సప్లై తక్కువుంది. సో, ఆటోమేటిక్‌గా ప్రైస్ పెంచేస్తారు. హ్మ్. సో, ఆ విధంగా ప్రైస్ పెంచేసి వాళ్ళు క్యాష్ చేసుకొని ట్రై చేస్తూ ఉంటారు. ఎవరు ఓకే. బిజినెస్ పీపుల్. హ్మ్. అది కరెక్ట్‌గా అలా చేయకూడదు. కానీ ఉన్న అవకాశాన్ని ఇలా వాళ్ళు బ్లాక్‌మెయిల్ చేస్తూ, ఎక్కువ డబ్బులు డిమాండ్ చేస్తూ మార్కెట్‌ని ఇది చేసేస్తూ ఉంటారు. అంటే సప్లైస్‌ని కాన్స్టెంట్ చేసేసి, తగ్గిచ్చేసేసి బ్లాక్ మార్కెటింగ్ చేయడం. అదే. ఇది కరెక్ట్ కాదు. గవర్నమెంట్ డెఫినెట్‌లీ ఒప్పుకోదు ఇలాంటివి. అవును. బట్ స్టిల్ ఇలా చేస్తున్నారు. సో, అంటే అదొక్కటనే గాదు. ఇప్పుడు ఎలక్ట్రికల్ స్టవ్స్ గాకపోయినా గానీ, ఇప్పుడు ఏదైనా మనం చిన్న కర్రీ పాయింట్‌కెళ్ళినా గానీ, ఇంతకుముందు రూ. 20 ఉంటే ఇప్పుడు రూ. 30 అమ్ముతున్నారన్నమాట. అవును. ఒకవేళ ఇదంతా మీరన్నట్లు సద్దుమణిగినాక మళ్ళీ సేమ్ రేట్స్‌కొస్తదా? వస్తాయి. లేదంటే రావాలి. వస్తాయి కూడా. హ్మ్. ఎందుకంటే ధర పెరిగితే అది బికాస్ ఆఫ్ గ్యాస్ వల్ల. అవును. గ్యాస్ సప్లైస్ తగ్గిపోతే వాళ్ళు కర్రీస్ తయారు చేసేవాళ్ళు బ్లాక్ మార్కెట్‌లో గ్యాస్ కొనక్కర్లేదు. హ్మ్. అప్పుడు కాస్ట్ తగ్గిపోతది. కాస్ట్ తగ్గిపోతే నార్మల్ ప్రైస్‌కొచ్చేస్తది. అదే. అంతా టెంపరరీ ఇదంతా. ఒక్కసారి యుద్ధ వాతావరణం సద్దుమణిగితే అన్నీ కూల్ అయిపోతాయి. అదే. సో, దాదాపు ఇంచుమించు ఒక 1 వీక్ అయితే పట్టొచ్చు. మన మోస్ట్‌లీ. అంచనా ప్రకారం అయితే. మోస్ట్‌లీ. అది. థాంక్ యూ సార్. థాంక్ యూ అండి.